Hello everyone, welcome to Python Life YouTube channel. So Python Life YouTube channel లో మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ SQL విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి సమ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని ఇక్కడ వీడియోస్ గా క్రియేట్ చేస్తున్నాం. సో దీంట్లో వచ్చేసి ఎస్క్యూఎల్ వర్సెస్ MySQL వర్సెస్ పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ అనేటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. అండ్ ఓకేనా, విచ్ వన్ ఈజ్ బెటర్ అనేటువంటిది కూడా మనం ఫైనల్ గా డిస్కస్ అయితే చేస్తాం. ఇక్కడ ఈ డేటాబేస్ సబ్జెక్ట్ అనేటువంటిది ఓకేనా సమ్ ప్రిటీ కన్ఫ్యూజింగ్ సబ్జెక్ట్ అని చెప్తారా, అంటే సబ్జెక్ట్ నాట్ కన్ఫ్యూజింగ్, సబ్జెక్ట్ ఈజ్ నాట్ కన్ఫ్యూజింగ్ హియర్. మరి ఏంటి కన్ఫ్యూజింగ్ అంటే ఇప్పుడు ఒక అప్లికేషన్ అనేటువంటిది మన ముందుకు వచ్చినప్పుడు ఓకేనా, ఆ అప్లికేషన్ కోసం మనం దేన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది ఇక్కడ కన్ఫ్యూజింగ్. అంటే దట్ అప్లికేషన్ ఈజ్ డెవలప్డ్ యూజింగ్ ఎస్క్యూఎల్ ఆర్ MySQL ఆర్ లేదంటే పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్, విచ్ వన్ వి నీడ్ టు సెలెక్ట్ అనేటువంటిది సంథింగ్ ఈజ్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. సో ఈ కన్ఫ్యూజన్ ను ఇక్కడ ఈ వీడియోలో నేనేం చేస్తున్నానండి అంటే మీకు ఓకేనా సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ మనకు చూస్తే అన్ని ఇక్కడ ఎస్క్యూఎల్ అని చెప్తున్నాడు, MySQL అని చెప్తున్నాడు, అండ్ నెక్స్ట్ పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ అని చెప్తున్నాడు. మరి దీంట్లో మనం ఏం తీసుకోవాలి? సో ఎస్క్యూఎల్ అంటే ఏంటి, MySQL అంటే ఏంటి, పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ అంటే ఏంటి అనేటువంటిది వాటికి అండ్ రియల్ టైంలో మనం వాటిని ఎట్లా యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ చూడండి, ఇన్ దిస్ వీడియో నేను ఏం కవర్ చేయాలనుకుంటున్నానండి అంటే what is the difference between SQL, MySQL and PostgreSQL, and at the same time okay na what are real అంటే real time scenarios between the SQL, MySQL, PostgreSQL, and next okay na what should we know about each database option, మనకి ఏది ఫైనల్ గా ఆప్షన్ అవుతుంది అనేటువంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. రైట్, సో ఇది మన ఎజెండా. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ఎస్క్యూఎల్. సో దీని అబ్రివియేషన్ వచ్చేసి ఏమని చెప్తున్నాం, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ అని చెప్తున్నాం, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. సో హియర్ అండ్ ఇది ఏమని చెప్తున్నామండి అంటే ఈజ్ రియల్లీ గో టు టూల్, అంటే మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ వన్ ఓకేనా యూజింగ్ దిస్ వన్ టు మైనింగ్ ద డేటా, అంటే డేటా రిట్రైవింగ్, టు రిట్రైవ్ ద డేటా. ఎస్క్యూఎల్ అనేటువంటిది ఇట్ ఈస్ ద స్టాండర్డ్ వర్షన్ టు ఓకేనా ఇంటరాక్ట్ విత్ డేటా బేస్ అని చెప్తున్నాం. బికాస్ ఆఫ్ హియర్ నువ్వు ఒక ఎస్క్యూఎల్ క్వైరింగ్ అనేటువంటిది నేర్చుకున్నావు అంటే యు మే ఈజీలీ లెర్న్, ఈజీలీ యూజ్ MySQL అండ్ పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఎస్క్యూఎల్ ఓన్లీ. ఇవన్నీ ఎస్క్యూఎల్ ఫ్లేవర్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ఏవైతే డేటాబేసెస్ అనేటువంటి ఉన్నాయో అవన్నీ రిమైనింగ్ అన్ని ఎస్క్యూఎల్ ఫ్లేవర్స్ అండి. మనం ఐస్ క్రీమ్ అనేటువంటిది ఒకటి తీసుకుంటాం, అన్ని కామన్ వర్డ్ ఏం యూజ్ చేస్తున్నాం, ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ లో నేను ఏం చేస్తున్నావు ఓకేనా, వెనిలా అంటున్నావు ఓకేనా, అండ్ నెక్స్ట్ స్కాచ్ అంటున్నావు, బటర్ స్కాచ్ అంటున్నావు, డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఏ విధంగా అయితే నువ్వు చెప్తున్నావో ఇక్కడ కూడా ఎస్క్యూఎల్ అనేటువంటి దాంట్లో MySQL అనేటువంటిది అండ్ నెక్స్ట్ PostgreSQL అనేటువంటివి అండ్ DBSQL అనేటువంటివి ఇవన్నీ ఏంటండి అంటే ఓకేనా ఎస్క్యూఎల్ యొక్క ఫ్లేవర్స్ గా మనం డిఫైన్ చేస్తున్నాం. ఓకేనా, వైల్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ రిలేషనల్ డేటాబేసెస్ అండ్ సమ్ నాన్ రిలేషనల్ డేటాబేసెస్. అయితే ఇక్కడ నాన్ రిలేషనల్ డేటాబేసెస్ అనేటువంటివి మాక్సిమం అవాయిడ్ చేస్తాం బై యూజింగ్ ఎస్క్యూఎల్. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటండి అంటే రిలేషనల్ డేటాబేసెస్ అనేటువంటి వాటిని మేజర్ గా యూజ్ చేస్తాం అని చెప్తున్నాం. అండ్ ఆల్ ఇన్ ఆల్ SQL is not tied to any specific database system, but instead acts as a universal language. SQL is a universal language. నేను ఇందాకనే చెప్పిన SQL అనేటువంటిది ఏమని చెప్తున్నాం, ఇట్స్ బ్రాండ్ అండ్ రిమైనింగ్ అనేటువంటివి దాంట్లో ఫ్లేవర్స్ మాత్రమే అని చెప్తున్నాం. సో ఇక్కడ ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తే, ఎస్క్యూఎల్ అనేటువంటి దాన్ని నువ్వు నేర్చుకుంటే యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ MySQL అండ్ ఓకేనా పోస్ట్గ్రీ ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్ ఆన్ SQL,
ఇక్కడ చూడండి లాస్ట్ స్టేట్మెంట్ అదే చెప్తున్నా. దిస్ మీన్స్ దట్ once you learn SQL, you can apply your knowledge to work with a variety of databases. ఏ డేటాబేస్ మీద అయినా కూడా నీకు వర్క్ చేయగలుగుతావు. ఒక్క ఎస్క్యూఎల్ అనేటువంటిది నీకు తెలిస్తే యూ కెన్ వర్క్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేస్ అని చెప్తున్నాం. బీ రిమెంబర్ దిస్ పాయింట్, రైట్? అండ్ MySQL is widely used open source. ఆల్మోస్ట్ అక్కడనేమో అదేమో ఏమని చెప్తున్నాం, ప్రతి లైసెన్స్డ్ వర్షన్ ఎస్క్యూఎల్ అనేటువంటిది. MySQL అనేటువంటిది ఓపెన్ సోర్స్ అని చెప్తున్నాం. ఓకేనా? ఓపెన్ సోర్స్ అండ్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ దట్ యూజెస్ ద ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. ఆల్మోస్ట్ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ అనేటువంటి దాన్నే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇనిషియలీ డెవలప్డ్ ఇన్ 1989 యాజ్ ఓకేనా, సో యూనిగ్రీ అనేటువంటి ఓకే person. And next, MySQL was later acquired by Sun Microsystems in 2008. So then ఇప్పుడు ఎవరండి ఒరాకిల్ కార్పొరేషన్ అనేటువంటిది యూజింగ్ ఏంటండి అంటే ఫైనలీ అక్వైరింగ్ ఒరాకిల్ కార్పొరేషన్. నౌ MySQL is also under control of Oracle Corporation. SQL is also okay na under control of Oracle Corporation. So many popular applications uses because it agile, straightforward and easy to set up and has been around for a while. So ఇక్కడ ఈ MySQL అనేటువంటిది it is suitable for small scale applications. It should not be okay so suitable for large scale applications. Once if you know the SQL concepts and then you can easily okay write the queries in MySQL and okay use the MySQL concepts. So అదే డ్రాబ్యాక్స్ ఇక్కడ అదే చెప్తున్నాను చూడండి. ఓకేనా, లిమిటెడ్ క్యాపబిలిటీస్ అండ్ రెడ్యూస్డ్ పర్ఫార్మెన్స్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది వైల్ యూజింగ్ MySQL. అండ్ హియర్ వి డోంట్ హ్యావ్ ఏ ఓకేనా నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇక్కడ లిమిటెడ్ క్యాపబిలిటీస్ లిమిటెడ్ ప్రాపర్టీస్ అనేటువంటి మాత్రమే ఉంటాయి ఓకేనా MySQL అనేటువంటి దాంట్లో. సో దిస్ ఈస్ అబౌట్ MySQL. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు తెలిసినటువంటిది ఏంటండి అంటే కంపేరింగ్ టు ఎస్క్యూఎల్, MySQL అనేటువంటిది ఇట్స్ లిమిటెడ్. సింపుల్ గా చెప్పాలంటే MySQL ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎస్క్యూఎల్. అంటే దాంట్లో సమ్ పార్ట్ లాగా చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్ ఆల్సో నోన్ యాజ్ ఓకేనా పోస్ట్ గ్రీస్ అండ్ ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ RDBMS. ఇది కూడా ఓపెన్ సోర్స్ అండ్ okay that provides advanced features like support for complex queries and full text search and even okay geographical data. అంటే ఇది some entire geographical data అనేటువంటి దాన్ని సెర్చ్ చేయొచ్చు by using and so here we are writing some complex queries okay while MySQL is properly okay purely relational. అండ్ ఇక్కడ పోస్ట్ గ్రీస్ కు ఏమని చెప్తున్నామండి అంటే ఇది ఇట్ కెన్ సపోర్ట్ సమ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ రిలేషనల్ డేటాబేసెస్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ సమ్ కాంప్లెక్స్ డేటాబేసెస్ లో సపోర్ట్ చేస్తుంది అండ్ ఆబ్జెక్ట్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ లో సపోర్ట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఓకేనా సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పొచ్చు. అండ్ ఓకేనా దీనికి కూడా నీకు ఏంటండి అంటే ఏది సో ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అనేటువంటిది వస్తే యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ ద పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం. అండ్ హియర్ వి హావ్ ఏ సమ్ బెనిఫిట్స్ ఓకేనా లైక్ బెనిఫిట్స్ అనేటువంటి ఏం చెప్తున్నాం, అడ్వాన్స్డ్ ఫీచర్స్, హైలీ కస్టమైజబుల్ అండ్ ఎక్స్టెన్షబుల్. ఓకేనా దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్. అండ్ సమ్ డ్రాబ్యాక్స్ ఆల్సో దే ఓకేనా నాట్ యాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అంటే మన డైరెక్ట్ క్వైరీ అనేటువంటి దాన్ని రాయలేము ఇక్కడ ఓకేనా అండ్ ఇండైరెక్ట్ క్వైరీస్ అనేటువంటి రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్తున్నామండి అంటే కెన్ బి ఓకేనా రీసోర్స్ ఇంటెన్సివ్. ఓకేనా ఇట్ ఈస్ దీస్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ పోస్ట్ గ్రీ ఎస్క్యూఎల్ అని చెప్తున్నాం. అండ్ సో ఇక్కడ నువ్వు ఏదైనా కూడా నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఓకేనా యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఓకేనా వాట్
సో ఎస్క్యూఎల్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అనేటువంటివి ఓకేనా తరుగా వచ్చినాయి అంటే యూ కెన్ ఈజీలీ లెర్న్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ అని చెప్తున్నాం. ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ యూ కెన్ ఈజీలీ లెర్న్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేసెస్. So this is about the difference between the different databases like SQL and MySQL and next Postgres SQL అనేటువంటి కాన్సెప్ట్స్. సో నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానండి అంటే ఎస్క్యూఎల్ అనేటువంటిది నువ్వు నేర్చుకున్నావు అంటే యూ కెన్ వర్క్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ అని చెప్తున్నాం. సో ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ మనకు ఓపెన్ అయింది. సో ఏమని చెప్తున్నాం వెబ్సైట్ నేమ్ అండ్ pythonlife.in /oracle-live.html అనేటువంటిది వెబ్సైట్ ఓకేనా అడ్రస్. అండ్ ఇక్కడ పైథాన్ లైఫ్ ఆఫర్స్ బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అండ్ ఓకేనా పిఎల్ఎస్క్యూఎల్ ను కూడా మనం ఆఫర్ చేస్తాం. ఈ కోర్స్ కు సంబంధించినటువంటి ఫుల్ ఓకేనా కోర్స్ డీటెయిల్స్ అనేటువంటివి ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ఓకేనా కోర్స్ సిలబస్ వచ్చేసి ఓకేనా ఇక్కడ ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి ఒక 12 చాప్టర్స్ ను మనం కవర్ చేస్తున్నాం. అండ్ తర్వాత పిఎల్ఎస్క్యూఎల్ కు సంబంధించినటువంటి 8 చాప్టర్స్ ను మనం కవర్ చేస్తున్నాం. టోటల్ 20 చాప్టర్స్ ఆర్ దే. ఈ 20 చాప్టర్స్ ఓకేనా వీఆర్ కవరింగ్ విత్ ఇన్ ఓకే 30 days 45 days ఆఫ్ డ్యూరేషన్. అంటే దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఒక 30 వర్కింగ్ డేస్ లో ఓకేనా కవర్ చేస్తాం. అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ 45 days అండ్ ఎవ్రీడే 2 hours లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి. అండ్ లైవ్ క్లాసెస్ అండ్ టీచింగ్ మోడ్ అనేటువంటిది ఓకేనా ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ తెలుగు అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. మనకు అర్థమయ్యేటువంటి రీతిలో ఇక్కడ మనకు క్లాసెస్ అనేటువంటి ఉంటాయి. అండ్ బ్యాచ్ అనేటువంటిది నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాం. అండ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకండి అంటే ఇక్కడ సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటువంటిది ఒక్కొక్క స్కిల్ ను బేస్ చేసుకొని పీపుల్ అనేటువంటిది ఓకేనా చూజ్ చేసుకుంటారు. జావా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు జావా, పైథాన్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పైథాన్, అదర్ లాంగ్వేజెస్ ఏమైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే వాటిని యూజ్ చేసుకుంటారు. బట్ ఫైనల్ గోల్ ఈజ్ టు స్టోర్ ద డేటా ఇన్ డేటాబేస్. సో మరి ఈ డేటాబేస్ ను ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ అనేటువంటి వాళ్ళు నేర్చుకోవాలి. సో మరి నేర్చుకోవాలంటే ఇక్కడ మనకు డేటాబేస్ ఎస్క్యూఎల్ నే ఎందుకు అంటే నేను ఇందాక చెప్పిన why we need to choose the SQL means if you learn SQL properly, then you can able to work in any kind of database. We remember that point. So you should use this opportunity. Thank you. I wish you all the best.